రాజకీయ పరంగా చిరంజీవి పవన్ కళ్యాణ్కు ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పవన్ సైతం చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కుటుంబ పరంగా తామంతా ఒకటే అని చిరంజీవి నుండి పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఒకే మాటపై ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఇదే భావనను వ్యక్తపరిచారు కూడా. అయితే తాజాగా ధృవ ప్రమోషన్లో పాల్గొంటున్న రామ్ చరణ్ నోటి వెంట పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం అత్యంత ప్రాధాన్యతని సంతరించుకునేలా చేసింది. తన భవిష్యత్తు సినిమాల గురించి చెప్తున్న సందర్భంలో తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని, ప్రస్తుతం చేసిన ధృవకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది అన్న చెర్రీ మణిరత్నం దర్శకత్వంలో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందని చెప్పిన చెర్రీ గత కొన్నాళ్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న పవర్ స్టార్ బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో సినిమాపై స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకునే క్రమంలో ఉన్నారు. అలాగే తన కమిట్మెంట్స్ కూడా పూర్తయిన తరువాత ఆయన బ్యానర్లో సినిమా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. సినిమాపై క్లారిటీ విషయాన్ని పక్కన పెడితే బాబాయ్ అని పిలవాల్సిన చోట ఏదో బయట వ్యక్తి మాదిరి పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావించడం వినడానికి కాస్త కొత్తగా ఉంటుందేమో కానీ ఇది ప్రేక్షకుల్లో అభిమానుల్లోకి మరో సంకేతాలను పంపుతుందన్న విమర్శలను చెర్రీ మరిచినట్లుగా ఉన్నారు. దీంతో మరింత ప్రొఫెషనలిజం చెర్రీకి తగదు అంటున్నారు సినీ జనాలు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.